టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సమితి పార్టీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ తో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈసీ తెలంగాణ రక్షణ సమితి బదులు మరో పేరు తీసుకురావాలని ఇటీవల లేఖ రాసింది. టీఆర్ఎస్ పేరు విషయంలో ఎన్నికల కమిషన్ అభ్యంతరాలపై కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్ఎస్ పేరును తమ పార్టీ పేరుగా ఖరారు చేయాలని పిటిషన్లో ఆమె విజ్ఞప్తి చేశారు. ముందుగా జూన్ 23న ఈసీ ఇచ్చిన నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్ విచారణకు స్వీకరిస్తే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేనని తెలిపింది. టీఆర్ఎస్ పేరు విషయంలో ఎన్నికల కమిషన్ అభ్యంతరాలపై కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. టీఆర్ఎస్ పేరును తమ పార్టీ పేరుగా ఖరారు చేయాలని పిటిషన్లో ఆమె విజ్ఞప్తి చేశారు. ముందుగా జూన్ 23న ఈసీ ఇచ్చిన నోటీసుకు సరైన రీతిలో సమాధానం చెప్పాలన్న ఢిల్లీ హైకోర్టు పిటిషన్ విచారణకు స్వీకరిస్తే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమేని తెలిపింది. టీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ పై తీవ్ర అభ్యంతరాలు వచ్చాయని కోర్టు గుర్తు చేసింది. అభ్యంతరాలు ఏమీ ఇవ్వలేదని, వ్యక్తిగతంగా వాదనకు అవకాశం ఇవ్వలేదన్న కవిత న్యాయవాదులు వాదించారు. నిబంధనల ప్రకారమే నడుచుకున్నామని ఈసీ తెలిపింది. టీఆర్ఎస్ అనేది ఒక పేరుగా కనిపిస్తుందని, ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వాలని, తెలంగాణ రక్షణ సమితి పేరు టీఆర్ఎస్ కు అర్థం వచ్చేలా ఉందని హైకోర్టు పేర్కొంది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం చెప్పాలని, ఈసీకి సమాధానాలు చెప్పాకే కోర్టుకు రావాలని కవితకు న్యాయస్థానం సూచించింది.